హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మీ మతిపోగొట్టే 20 సైకాలజీ ట్రిక్స్ గురించి మీకు చెప్తాను. మీరు వావ్ అనే ఈ ట్రిక్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ బిగిన్ టు అవర్ టాపిక్. నెంబర్ 1, స్ప్లిట్టింగ్ యువర్ వీక్. ఇప్పుడున్న ఈ బిజీ ప్రపంచంలో వారానికి ఉండే 7 రోజుల్లో 6 రోజులు వర్క్ చేసి చివరి రోజు సెలవు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మీకు తెలుసా, ఇలా అయితే మనకి చాలా ఎక్కువ రోజులు పని చేస్తున్నాం అనిపిస్తుంది. అందుకే వారాన్ని 2గా విడదీయండి. అంటే ఆదివారం వరకు కాకుండా మధ్యలో బుధవారాన్ని కూడా మీ హాలిడేగా ఫీల్ అవ్వండి. ఆ రోజు కాసేపు సరదాగా టీవీ చూడడం, నచ్చిన పనుల్లో ఆనందంగా గడపడం, మూవీకి వెళ్ళడం, ఇలా చెయ్యండి. దీనివల్ల మీకు తెలియకుండానే వీకెండ్ ఫాస్ట్గా అయిపోయినట్లు అనిపిస్తుంది. మీ వర్క్లో స్ట్రెస్ ఉంటే ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి, మీకు రిలీఫ్గా ఉంటుంది. నెంబర్ 2, నేమ్ రిపిటిషన్. మనం రోజుకి ఎంతో మందిని కలుస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరి నేమ్ అండ్ ఫేస్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. ఎవరైనా వచ్చి మనల్ని పలకరించినప్పుడు మనం వాళ్ళని గుర్తుపెట్టుకోలేకపోతే చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు లేదా ఇంపార్టెంట్ పర్సన్ అనిపించినప్పుడు వారి నేమ్ని మీ మనసులో కొన్నిసార్లు పలకండి, అది కూడా వారి ఫేస్ని చూస్తూ. అలా వారి పేరుని మీరు పలికితే మీరు మర్చిపోయే ఛాన్స్ ఉండదు. పేరుతో కొన్నిసార్లు మీకు కనిపించిన వారిని పలకరిస్తే ఆ అనుభూతి, కాన్ఫిడెన్స్ బాగుంటుంది. నెంబర్ 3, రెస్ట్లెస్ చ్యూయింగ్. మనం బాగా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు చ్యూయింగ్ గమ్ని నవలండి. దీనివల్ల మీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. టెన్షన్లో ఉన్నప్పుడు ఫాస్ట్గా అటు ఇటు నడవడం, గోళ్ళు కొరకడం కాకుండా ఈసారి చ్యూయింగ్ గమ్ని ట్రై చేయండి. నెంబర్ 4, కాన్ఫిడెన్స్ కన్జంప్షన్. అందరిలో ఒకేలా ఉండకుండా మీకంటూ గుర్తింపు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీతో వర్క్ చేసే కొంతమందితో కలిసి రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడ అందరూ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. ఫుడ్ వచ్చిన వెంటనే ఎవరికి వారు తినకుండా ఎవరైనా తినడం మొదలుపెట్టాక మనం తిందామని వారిని చూస్తూ ఉంటాం. ఎవరైనా ఓ పర్సన్ తినడం స్టార్ట్ చేశాక మనం తినడం స్టార్ట్ చేస్తాం. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు తినడానికి వెళ్ళారు, ఎవరి పర్మిషన్ మీకు అవసరం లేదు కదా. సో మీరు వెయిట్ చేయకుండా వెంటనే తినడం స్టార్ట్ చేయండి కాన్ఫిడెంట్తో. నెంబర్ 5, రిసెప్టివ్ పారాఫ్రేసింగ్. మాట్లాడే విధానంలో నవ్వుతూ మాట్లాడడం ఓ రకం, సీరియస్గా మాట్లాడడం ఇంకొక రకం. ఎదుటివారు మనకు స్టోరీ చెప్తున్నప్పుడు మనం వినే విధానం బట్టి మనతో మళ్ళీ మాట్లాడడానికి ఆలోచిస్తారు. అందుకే ఎవరైనా మనకి స్టోరీ చెప్తున్నప్పుడు మనం అందులోని మెయిన్ పాయింట్స్ని తిరిగి వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళు అనుకుంటారు మనం చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నామని. మనం మాట్లాడే మాటలు, రియాక్ట్ అయ్యే విధానం ఎదుటివారికి మన మాటల మీద ఇంట్రెస్ట్ని పెంచుతుంది. నెంబర్ 6, ద వాయిస్ వీక్డేస్. మీరు వారంలో ఓ రోజుని ఇంటర్వ్యూ కోసం చూస్ చేసుకోవాల్సి వస్తే ఏ రోజుని చూస్ చేసుకుంటారు? మండే వద్దు, ఎందుకంటే నిన్నటి రోజు సండే కాబట్టి ఆ వీకెండ్ ఆలోచనలో ఉంటారు. ఫ్రైడే అండ్ సాటర్డే కూడా వీకెండ్ ఆలోచనలతో ఉంటారు. కాబట్టి మీరు చూస్ చేసుకోవాల్సి వస్తే ట్యూస్డే కానీ వెన్స్డే కానీ చూస్ చేసుకోండి. నెంబర్ 7, ది bystander ఎఫెక్ట్. ఎప్పుడైనా మీకు హెల్ప్ కావాలంటే గ్రూప్లో మీరు ఉన్నప్పుడు అడిగితే ఎవరూ మాట్లాడరు, అందుకే సైలెంట్గా ఉంటారు. అదే మీరు అలా కాకుండా విడిగా ఒక్కొక్కరిని అడిగి మీ బాధని ఎక్స్ప్రెస్ చేయగలిగితే అర్థం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ 100 మంది ఉన్నా క్రౌడ్లో ఒకరిని చూస్ చేసుకొని పిలుస్తుంటారు. అంతేకాని ఎవరినైనా రండి అని పిలవగానే ఎవరూ రారు. నెంబర్ 8, స్మైలింగ్ ఇన్ కాంటెక్స్ట్. నవ్వడం, నవ్వించడం అనేది గొప్ప వరం. నవ్వుతూ ఉంటే ఎవరికైనా వెంటనే నచ్చుతాం. కానీ కొన్ని సందర్భాల్లో నవ్వడం అనేది కరెక్ట్ కాదు. సిచ్యువేషన్ బట్టి నవ్వు చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చిన్న నవ్వుతో మనం వెళ్తే మనలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఈ జాబ్ మనకి టఫ్ కాదు అనిపిస్తుంది. నెంబర్ 9, కిల్లింగ్ జోక్స్. జోక్స్ సరదాగా వేస్తే అందరూ నవ్వుతారు, కానీ ఎదుటివారి జీవితాన్ని మనం జోక్గా తీసుకొని వారి మీద జోకులు వేయడం తప్పు. మీ మీద ఎవరైనా జోక్స్ వేస్తే మీరు విన్నట్టే ఉండండి. 1 నిమిషం ఆగండి అని వాళ్ళని అడగండి, మళ్ళీ చెప్పండి ఇందాక ఏమన్నారు అని. అప్పుడు మీ మీద జోక్స్ వేసిన వారికి మళ్ళీ జోక్ చేయడానికి ధైర్యం సరిపోదు. బీ కాన్ఫిడెంట్. నెంబర్ 10,
వెయిటింగ్ విత్ డిగ్నిటీ. ఇంటర్వ్యూకు కానీ ఏదైనా ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు వెయిట్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ సైలెంట్లో ఉండాలి. ఎందుకంటే మీకు కాల్ వస్తే ఆ సౌండ్కి మీ పక్కనున్న వారందరూ డిస్టర్బ్ అవుతారు. దీనివల్ల మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కోల్పోతారు. డిసిప్లిన్తో ఉండటం చాలా ఇంపార్టెంట్. సో అలాంటి టైంలో సెల్లో గేమ్స్ ఆడకండి, కాల్స్ ఎక్కువగా మాట్లాడకండి. జస్ట్ న్యూస్ పేపర్ మీకు అందుబాటులో ఉంటే న్యూస్ని చదవండి, అదే మీకు మంచిది. నెంబర్ 11, వాచ్ దే హ్యాండ్స్. బాడీలో ఫేస్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికైనా తెలుసుకోవడానికైనా బాగా యూజ్ అవుతుంది. అలానే హ్యాండ్స్ కూడా. మొహంలో నవ్వు ఉన్నప్పటికీ చేతిలో వేళ్ళన్నీ బిగుతుగా గట్టిగా పట్టుకొని ఉన్నారంటే దానికి అర్థం టెన్షన్లో ఉన్నారని. కొన్నిసార్లు ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో పాటు ఎదుటివారి హ్యాండ్స్ బిహేవియర్ గమనించడం వల్ల వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది ఈజీగా అర్థమవుతుంది. నెంబర్ 12, యూజ్ యువర్ హ్యాండ్స్. మాట్లాడే మాటలతో పాటుగా బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత కాన్ఫిడెంట్తో ఉన్నామనేది మన బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. మాట్లాడేటప్పుడు హ్యాండ్స్ని అవసరానికి తగ్గట్లుగా మూవ్ చేస్తూ మాట్లాడడం వల్ల ఎదుటివారికి మన మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. నెంబర్ 13, అడ్మిట్ వీక్నెస్. మీకేదైనా రాదు, తెలియదు అన్నప్పుడు తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ విషయం గురించి మీకు తెలుసన్నట్లు బిహేవ్ చేసి మీ వరకు వచ్చాక తెలియదు అని చెప్పడం అస్సలు బాగోదు కదా. సో కొన్ని సందర్భాల్లో తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పడం ముఖ్యం. నెంబర్ 14, పర్సుయేసివ్ రీజనింగ్. ఎదుటివారిని మీరు ఏదైనా అడగాలి అన్నప్పుడు, హెల్ప్ కావాలి అన్నప్పుడు డైరెక్ట్గా అడిగేసి నో అనిపించుకోవడం కంటే మీకు దానితో ఉన్న అవసరాన్ని, రీజన్ని మీరు క్లియర్గా చెప్పాలి. అప్పుడే అందులో ఉన్న డెప్త్ని అర్థం చేసుకొని కన్విన్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 15, బాండింగ్ ఓవర్ సీక్రెట్స్. ఎలాంటి వారితో అయినా ఈజీగా మాట్లాడాలంటే సీక్రెట్స్ సరిపోతాయి కదా. అంతే కదా. సీక్రెట్స్ అంటే ఎదుటివారివి అని కాదు, కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని అర్థం. ఎదుటివారితో బాండింగ్ పెరగాలంటే కొత్తవి ఇంట్రెస్టింగ్గా అనిపించే సీక్రెట్స్ని షేర్ చేయడం వల్ల బాండింగ్ అనేది బాగా పెరుగుతుంది. నెంబర్ 16, ఫిజికల్ టెన్షన్. మీకు నచ్చని మాటలు ఎవరైనా మాట్లాడినప్పుడు మీరేం చేస్తారు? కొన్నిసార్లు మాట్లాడలేని సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అలాంటి టైంలో బాడీ లాంగ్వేజ్ని ఉపయోగించాలి. ఎవరైనా కామెంట్ చేసినప్పుడు మీరు స్ట్రైట్గా కూర్చొని లేదా నుంచొని ఉన్నప్పుడైతే నుంచొని సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉండాలి. అప్పుడు ఎదుటివారికి భయం వేస్తుంది. సైలెన్స్ నుండి వచ్చే భయం, ప్రెషర్ అంతా ఇంత కాదు. నెంబర్ 17, ద రీసెన్సీ ఎఫెక్ట్. మీరు 20 మందిని ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు అందరి క్వాలిఫికేషన్ ఒకటే అయినప్పుడు మీరేం చేస్తారు? అన్నీ వెరిఫై చేసి అందులో బెస్ట్ ఏంటో చూసి ఫైనల్ అయ్యే వరకు అబ్జర్వ్ చేస్తారు. దీన్నే రీసెన్సీ బయాస్ అంటారు. మీకు తెలియకుండానే మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇలా స్టాండ్ మీద నిలబడటమే రీసెన్సీ ఎఫెక్ట్. నెంబర్ 18, ద ప్రైమసీ ఎఫెక్ట్. ముందు చెప్పినట్లుగానే బెస్ట్ అనిపించినవి ఎప్పుడూ గుర్తుంటాయి. కొంతమంది బెస్ట్ పీపుల్లో మొదట విన్న కొన్ని నేమ్స్ గుర్తుండిపోతాయి మనకి. మళ్ళీ చివరి విషయాలు చివరిలో ఉన్నవారు గుర్తుంటారు, మిడిల్లో ఉన్న పర్సన్స్ గుర్తుండరు. ఇదే ప్రైమసీ ఎఫెక్ట్. నెంబర్ 19, ఇన్ఫెక్షియస్ ఎంతూజియాజం. ఆతృత అందరిలో ఉండేదే. ఏదో తెలుసుకోవాలని ముందే తెలుసుకోవాలనిపించేదే ఆతృత. 10 మందిలో ఏ ఒక్కరైనా ఎక్కువ ఆతృతతో మాట్లాడితే మిగిలిన వారు అందరూ అదే ఆతృతని చూపిస్తారు. కొన్నిసార్లు ఎదుటివారికి ఆర్ అయిన వారికి మంచి చెప్పాలంటే ఆతృతని చూపిస్తూ వాళ్ళకి తెలుసుకోవాలనే కోరికని కల్పిస్తూ చెప్పండి. లాస్ట్ వన్, నెంబర్ 20, కాన్ఫిడెంట్ పోస్చర్. కాన్ఫిడెంట్ మాటల్లో ఉన్న ఆర్ బాడీ లాంగ్వేజ్లో ఉన్న మనకి చాలా హెల్ప్ చేస్తుంది. మనం మాట్లాడేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్లో కాన్ఫిడెన్స్ కనిపించాలి. అలా కనిపించినప్పుడు మనం ఆ పనిని చేయగలమని ఎదుటివారు నమ్మి మనకి ఛాన్సెస్ ఇస్తారు. ఈ వీడియోలో మేము చెప్పిన ఈ 20 ట్రిక్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాము. ఈ వీడియోలో నేను చెప్పిన ఈ 20 విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.